హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈజీగా టేస్టీగా ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయలు మటన్ వేసి చింత చిగురు కాంబినేషన్తో ఒక మంచి కర్రీ రెసిపీ అండి. నోటికి పుల్లగా కారంగా అద్భుతమైన టేస్ట్తో మనము ఈరోజు కర్రీ చేసుకోబోతున్నాం అనమాట. దీనికోసం మనకు చింత చిగురు అవసరం అవుతుందండి. చింత చిగురు ఈ సీజన్లో మనకు బాగా విరివిగా లభిస్తుంది కాబట్టి మనకు సీజనల్ వైజ్గా మనకు వెజిటబుల్స్ కానీ గ్రీన్ లీఫీస్ దొరికినప్పుడు, ఫ్రూట్స్ కానీ అలా దొరికినప్పుడు మనం అది కన్జ్యూమ్ చేయడం చాలా అవసరము. ఇప్పుడైతే మటన్ విత్ బోన్స్ మటన్ తీసుకొని లేత వంకాయలతో లేత చిగురుతో అద్భుతమైన రుచిగల కర్రీని చేసేసుకుందాము ఫాస్ట్గా. ఈ చింత చిగురు మటన్ కర్రీ మనకు రోటీ, రైస్, దోశ, ఇడ్లీలో కూడా బాగానే ఉంటుంది. రాగి సంగట్లో అయితే ఇంకా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎఫర్ట్స్ అండ్ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో, నైబర్స్తో, రిలేటివ్స్తో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఇప్పుడైతే నేను చింత చిగురు ఫ్రెష్గా ఉన్న చింత చిగురు తీసుకున్నాను. ఇందులో మనకు ఎక్కువగా ముదురుగా ఉన్న ఆకుల్ని తీసేసేయాలండి, అవసరం లేదు. అలాగే చిన్న పుల్లలు ఉంటే పర్లేదు, మరీ పెద్దగా అట్లా ఉన్న పుల్లలు అలా ఉంటే గిన తీసేసి పక్కన పెట్టేసుకోండి, అవసరం లేనివి. 1-2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత చివరిసారిగా మనము సాల్ట్ వాటర్లో కడిగేసుకుంటాం కదా. నాకైతే అది అలవాటు అయిపోయింది. మీరు కూడా అదే అలవాటు చేసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే ఏవైనా మనకు ఫర్టిలైజర్స్, మనకు అనవసరమైన ఏమైనా వ్యర్థాలు అలా ఉన్నా కానీ సాల్ట్ వాటర్లో వెళ్ళిపోతుంది కాబట్టి నేను చివరిసారిగా సాల్ట్ వాటర్లో కడిగేసుకుంటాను. మీరు కూడా ఇలానే చేసుకోండి. తర్వాత వాష్ చేసుకున్న తర్వాత చింత చిగురుని చిల్లులు గిన్నెలో మనము ఎక్స్ట్రా వాటర్ అంతా డ్రైన్ అయ్యే వరకు పెట్టేసుకుందాము. చింత చిగురుని టెండర్ టామరిన్ లీవ్స్ అని కూడా అంటారు, చింత చిగురు అంటారు. పుల్లగా ఎంతో కమ్మటి రుచితో ఉంటుంది. మనకు సౌత్ ఇండియన్ క్యూజైన్లో చింత చిగురు చాలా ఎక్కువగా పప్పుల్లో, పచ్చళ్ళలో అలా యూజ్ చేసుకుంటుంటాం కదా. ఇప్పుడైతే మటన్ కర్రీలో వేసేసుకుందాము. ఒక ప్యాన్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్న తర్వాత కాస్త ఉప్పు వేసాను. అలాగే 1/4 టీ స్పూన్ వరకు పసుపు పొడి వేసి ఇవి మగ్గనిచ్చేద్దామండి. వాటర్లోనే మగ్గాలి అనమాట. చింత చిగురు మధ్యలో మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టేసుకుందామండి. ఇంత లోపల కాస్త కొత్తిమీర, ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర ఎక్కువ తీసుకోవాలి. కాస్త లేత వంకాయలు, ముళ్ళొంకాయలు ఉండేవి, నాటి వంకాయలు అంటారు కదా, అవి తీసి పెట్టేసుకున్నాను. అలాగే ఆనియన్స్ లేదా ఉల్లిపాయలని కాస్త ఎక్కువ వేసుకోవాలండి. ఎందుకంటే మనకు చింత చిగురు పులుపునిది డామినేట్ చేస్తుంది కాబట్టి మనం ఆనియన్స్ వేసుకోవడం వల్ల బ్యాలెన్సింగ్గా ఉంటుందన్నమాట టేస్ట్. వంకాయలు, ముళ్ళు వంకాయలు, నాటు వంకాయలు ఉంటే చాలా బాగుంటుందండి. అవి వేసుకోవడానికి ట్రై చేయండి. అదర్వైజ్ మీకు ఏవి దొరుకుతాయో అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు. ఉల్లిపాయలు కాస్త ఎక్కువ తీసుకొని నేను ఇలా పొడుగున స్లైసెస్గా కట్ చేసేసుకుంటున్నాను. ఇందులో ఆనియన్స్ ఎక్కువగా వేసుకోవాలండి, మరీ చెప్తున్నాను. ఇప్పుడైతే నేను 4-5 ఆనియన్స్ తీసుకున్నాను. కాస్త మీడియం సైజ్ ఆనియన్స్ ఉన్నాయి, సన్నటి స్లైసెస్గా కట్ చేసుకొని ఒక కుక్కర్లో యాడ్ చేశానండి. తర్వాత విత్ బోన్స్ మటన్ తీసుకోవాలి. బోన్స్ ఉంటేనే చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది కాబట్టి విత్ బోన్స్ ఇది నేనైతే ప్రిఫర్ చేస్తాను. 1/2 కిలో మటన్ ఉందండి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను. అలాగే పసుపు పొడి అండి, 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసుకున్నాను. మనం చింత చిగురులో కూడా పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసాము. తర్వాత 2 పెద్ద స్పూన్లతో నూనె యాడ్ చేస్తున్నానండి. ఇక మళ్ళీ మనము నూనె ఎక్కువగా వాడాల్సిన అవసరం లేదు. మనకు కర్రీకి సరిపడా నూనె అంతా ఇప్పుడే వేసుకోవచ్చు. మనం వేసిన నూనె, ఆనియన్స్, పసుపు మటన్లో చక్కగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకుందాము. తర్వాత ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 స్పూన్స్ యాడ్ చేశానండి. చిన్నగా ఉన్నాయి కాబట్టి స్పూన్స్ అనేది 2 స్పూన్స్ వేసుకున్నాను. మీ స్పూన్ పెద్దగా ఉంటే ఒక్కటైతే చాలు. ఫ్రెష్గా ఉన్నది మాత్రం యూజ్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఫ్లేవర్, టేస్ట్ అంతా. ఇక మనకు చింత చిగురు అంటేనే మనకు వైటమిన్ సి గుర్తొచ్చేస్తుంది కదా. వైటమిన్ సి అండ్ ఫైబర్ ఎక్కువగా పుష్కలంగా ఉంటుందండి. చింత చిగురులో మనకు వైటమిన్ సి ఉండడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ అనేది సపోర్ట్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కుక్కర్లో కాస్త వాటర్ వేసుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్, మటన్ అంతా కంప్లీట్గా కుక్ అయ్యే వరకు మనము కుక్ చేసుకోవాలి అనమాట. 3-4 విజిల్స్ హైలో పెట్టి 10 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే మనకు కుక్ అయిపోతుందండి మటన్ అంతా. మటన్ కంప్లీట్గా కుక్ అయింది మనకి ఎలా తెలుసుకోవచ్చు అంటే మటన్ బోన్ నుండి సపరేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే లేత వంకాయల్ని, ఇదైతే ముళ్ళొంకాయలు అండి, నాటు వంకాయలు అంటారు, ముళ్ళొంకాయలు అంటారు. అవి నాకు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి తీసుకున్నాను. మీరు చూసి మంచిగా ఉన్న లేత వంకాయల్ని సెలెక్ట్ చేసుకొని తీసుకోండి. సాల్ట్ వాటర్లో నేను అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటున్నాను పొడుగుగా. మధ్యలో మనకు చింత చిగురును కూడా మిక్స్ చేసుకుంటూ ఉండాలి.
చూడండి వంకాయలన్నీ నేను పొడవునా కట్ చేసి పెట్టేసుకున్నాను. వంకాయల్లో మనకు ఐరన్ ఎక్కువ ఉంటుందండి, ఫోలేట్ ఎక్కువ ఉంటుంది. తర్వాత వైటమిన్ ఏ, సి అండ్ కే వైటమిన్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయండి వంకాయల్లో కూడా. ఫోలేట్ ఐరన్ ఉంటుంది కాబట్టి అనీమిక్ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఉన్నవాళ్ళు వంకాయలు బాగా ఎక్కువగా తీసుకోవచ్చు. చూడండి మటన్ మనకు కంప్లీట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనము ఈ చింత చిగురు ఉడకపెట్టుకున్న చింత చిగురుని మటన్లో యాడ్ చేసేస్తున్నాము. ఆల్రెడీ చింత చిగురులో కూడా మనము సాల్ట్ యాడ్ చేసామండి, మటన్లో కూడా యాడ్ చేసాము. మీరు సరిపోకుంటే లాస్ట్లో చివరిగా చూసి తక్కువ ఉంటే వేసుకోవచ్చు, సరిపోతుంది. ఇప్పుడు నేను వేసిన మటన్లో ఇది ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట. తర్వాత మనము ఆల్రెడీ పొడవునా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసేయాలి. మా మమ్మీ జొన్న రొట్టెల్లో ఎక్కువగా ఈ వంకాయ చిగురు తర్వాత మటన్ వేసి జొన్న రోటీల్లో చాలా బాగా చేస్తారండి. ఇప్పుడు కూడా మేము ఇంటికి పోతే జొన్న రోటీల్లో నాకు రాదంతగా చేయడానికి, తను ఇది చేసి పెడతారు మాకు. తర్వాత ఇందులో రుచికి సరిపడా కారం వేసుకున్నాను, రెడ్ చిల్లీ పౌడరు, ధనియా పౌడరు 2 స్పూన్స్ వేసాను, గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. ఆల్రెడీ ఇంకా పసుపు వేసాం కాబట్టి అవసరం లేదండి. ధనియా, రెడ్ మిర్చి, గరం మసాలా యాడ్ చేశాను. అదే మిర్చి కాస్త ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే మనకు ఆ పుల్లదనాన్ని బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఆనియన్స్ కాస్త మిర్చి ఎక్కువనే పడుతుంది. తర్వాత ఒక పండిన టొమాటో యాడ్ చేశాను అనమాట. అవి బాగా హై ఫ్లేమ్లో ఉడుకుతున్నప్పుడే ఒక 2-3 పచ్చిమిర్చిని ఇలా స్లిట్ చేసి వేసుకున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత మౌత్ వాటరింగ్గా, ఎంతో ఫ్లేవర్ఫుల్గా, బ్యూటిఫుల్గా అయిపోయింది మన కర్రీ. నాకైతే ఇది చాలా ఫేవరెట్ అండి. రైస్లో కూడా, నేను రోటీలో కూడా తినేస్తాను. బ్రేక్ఫాస్ట్లో కూడా ఎప్పుడైనా కర్రీ చేసుకొని రోటీ చేసుకుంటే అందరూ టమ్మీ ఫ్రెండ్లీగా తింటారు మా ఇంట్లో. అయితే చాలా ఫేవరెట్ కర్రీ అండి ఇది. తర్వాత ఒక 2 విజిల్స్ పెట్టేసుకున్నానండి. అంతలో మనకు ఈ వంకాయలు, చింత చిగురు, మటన్ ఒక దాంట్లో ఒకటి చక్కగా మిక్స్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.